హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. పారిజాతం అయితే గదిలో కూర్చొని ఉదయం జరిగిన ఫంక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికైతే జోష్న అయితే రిపోర్ట్స్ పట్టుకొని వస్తూ ఉండడంతో వాటిని చూసి పారిజాతం అయితే ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది. ఇదేంటిది, ఉదయం ఇవే కదా నేను చూసింది, ఇవే కదా ఆ కార్తిక్ గారిని అడిగింది, ఇదేంటి ఇప్పుడు మళ్ళీ వీటిని తీసుకొస్తుంది, కొంపతీసి వీటిలో చూడకూడనిది ఏమైనా ఉందా, ఇప్పుడు ఏం చెప్తుంది, లేకపోతే ఈ రిపోర్ట్స్ నువ్వు నా గదిలో నుంచి ఎందుకు తీసావని చెప్పి అడగడానికి వస్తుందా, దేనికి తీస్తుంది అని చెప్పి పారిజాతం అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వెంటనే గ్రాని, ఇవిగో ఇవే సాక్ష్యాలు, ఇవి సాక్ష్యాలంటే ఇవేంటో కాగితాల్లా ఉన్నాయి, ఈ కాగితాల్లోనే అసలైన సాక్ష్యం ఉంది, ఏముందే దీంట్లో ఈ సుమిత్ర కూతుర్ని నేను కాదు అని ఉంది, అంటే ఇవి డిఎన్ఏ రిపోర్ట్స్. వామ్మో, ఇవా తీసుకెళ్ళి ఉదయం ఆ కార్తిక్ గడికి నేను చూపించింది, ఇవా తీసుకెళ్ళి ఉదయం ఆ మాయలోడికి నా అంతటి నేనే చూపించానే, అయ్యయ్యో నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టుందే అని చెప్పి పారిజాతం అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే, అవును మరి ఇందులో 3 ఉన్నాయేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, చూడు నేను ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పదలుచుకోలేదు, కానీ నువ్వు ఆ దీప చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దీపే నా మనవరాలు అని చెప్పి తెగ మురిసిపోతున్నావు కదా, అందుకే నిజం చెప్పాల్సి వస్తుంది. దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు, అంటే సుమిత్ర అసలు కూతురు దీపే, అంతేకాదు దీపకి సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది కూడా నేను కాదు, ఆ దీపే. అందుకోసం వాళ్ళు బిడ్డను వద్దనుకుంటున్నామని హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత దీప వెనక్కి పడిపోయింది, అయ్యయ్యో అంటే ఇది కావాలని మేము ప్రకృతి ఏదో మాకు సంకేతం ఇస్తుంది, అందుకే మా నిర్ణయం మేము మార్చుకున్నాము అని చెప్పి ఏదేదో చెప్పారు కదా ఇందాక బావా, అలాగే దీప అదంతా ఉట్టిది, ఎందుకంటే బోన్ నారో చేసేవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటే బోన్ నారో చేసిన తర్వాత ప్రెగ్నెంట్ ఖచ్చితంగా పోతుంది, ఆ దీప అదృష్టం ఏంటో ఏమో ఆ ప్రెగ్నెంట్ నిలబడింది, లేకుంటే అప్పుడు అత్త చేతిలో భలేగా ఉండేది, ఆ ప్రెగ్నెంట్ పొయ్యి ఉండాల్సింది అని చెప్పి దీప జోష్న అయితే కుళ్ళుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును, నాకు ఇదంతా ముందుగానే అనుమానం వచ్చి నేను ఆ రోజు నీకు గట్టిగా చెప్పాను, ఏమనో తెలుసా, ఏమని, నువ్వు హాస్పిటల్ ముందు ఆ దీప డోర్ ముందు నుంచి కదలొద్దు అనని, నన్నేమో హాస్పిటల్ థియేటర్లోకి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు నువ్వు అక్కడ లేవు కదా అని చెప్పి దీపని పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది. జోష్న అయితే వామ్మో ఇప్పుడు లేను అంటే ఇది ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి పోయావు, ఎందుకు పోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, ఇంతకీ ఇది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, మరి కార్తిక్ గాడు దాసుగాడు దీపే నా మనవరాలు అని చెప్పారు, ఇప్పుడు ఆ విషయం దీనికి చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే దీపను ఖచ్చితంగా చంపేస్తుంది, ఇది దీప ఆ సుమిత్ర కూతురు అనుకుంటుంది కదా, ఇప్పుడు దీప బతికే ఉందని తెలిస్తే ఆస్తి మొత్తం దానికే పోతుంది కదా, ఎలా చూసినా దీపకి తిప్పలు తప్పవు, మరి నా కొడుకు నాకు అబద్ధం చెప్పడు కదా, అంటే ఇది దీపని నేను ప్రేమగా చూస్తున్నానని, దీపే నా అసలు మనవరాలని తెలిసిపోయిందని చెప్పి ఇప్పుడు సుమిత్ర కూతురు అని చెప్తే నేను దీప జోలికి వెళ్లకుండా ఉంటాను అననా, లేకపోతే దీపని చంపేస్తాను అననా, 25 ఏళ్ల క్రితం జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ చెయ్యదు ఈ పారిజాతం. జోష్న, నువ్వు ఎన్ని కుట్రలు వేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నేను నీ ఎత్తుకు పై ఎత్తే వేస్తాను, అమ్మ నా మనవరాలా, నా దగ్గర తెలుసుకొని ఈ కుటిల బుద్ధులన్నీ తీసుకొచ్చి నా మీదే ప్రయోగిస్తున్నావు కదే పాపిష్టిదానా, అప్పుడంటే ఏదో డబ్బు గడ్డి తిని నేను నా కొడుకుని వాడి కూతురికి దూరం చేశాను, కానీ ఇప్పుడలా కాదు, ఇప్పుడు నీ జుట్టంతా కూడా నా చేతుల్లో ఉంది, ఎందుకంటే కార్తిక్ గడి భార్య నా మనవరాలు, అంటే ఈ ఆస్తికి సగం వారసురాలన్నమాట, ఎలాగైనా సరే మొత్తం ఆస్తంతా కూడా నా మనవరాలకే కట్టబెట్టేలా చేస్తాను, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను నమ్మను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. వెంటనే ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే, రిపోర్ట్స్ నీకెందుకు, రిపోర్ట్స్ నేను కేవలం నీకు చూపించడానికి మాత్రమే తెచ్చావు, అయినా నువ్వేమన్నా చదువుకున్నావా, ఇందులో ఏమన్నా ఉంది నీకు అర్థమవుతుందా, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది అని చెప్పి చెప్పడంతో, నో డౌట్ ఇది నేను దీపం మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నానని, దీనికి ఎక్కడో కుళ్ళు పుట్టి ఇట్లా చెప్తే దీపం నేను అసహ్యించుకుంటానని, దీపం నేను దూరం పెడతానని నా ముందు జిమ్మిక్
తిక్కలేస్తుంది. దీని కుళ్ళు బుద్ధి నాకు తెలీదా, దీని ఆటలు నాకు తెలీదా, ఇది ఒక పెద్ద బాతుబచ్చ, ఏమనుకుంటుందో ఈ పారిజాతాన్ని అని చెప్పి ఇక కళ్ళజోడు సరిచేసుకుంటూ సరేలే రిపోర్ట్స్ ఎవరికైతేనేమి. అమ్మా ఇంత నాటకం ఆడా మాయలోడు నా కార్తిక్ గాడు, వాడిని ముందు నుంచి వాడికి నా మీద అనుమానంగానే ఉంది, కానీ ఎందుకో నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతుంది, ఇదంతా నిజమేనా అని చెప్పి ఇక అంటూ ఉంటే గ్రాని నేను అబద్ధం చెప్తున్నా, రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా, ఎందుకు ఇంకా నువ్వు నమ్మకుండా అలాగే వాళ్ళ వైపు ఆలోచిస్తూ ఉంటావు. అది నేనేం వాళ్ళ వైపు ఆలోచించట్లేదే, సరేలే ఇన్నాళ్ళకైనా నాకు నిజం చెప్పావు అని చెప్పి ఇక అంటూ ఉంటే చూడు నువ్వు ఆ దీప చుట్టి ఓ దీప అంటూ ప్రదక్షిణాలు చేయకు, చూడలేక చస్తున్నాను, ఈరోజు పార్టీలో నువ్వంతా కూడా ఆ దీప చుట్టూనే తిరుగుతున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే అది నా మనవరాలే 25 ఏళ్ల క్రితం తప్పిపోయి ఇప్పుడే దొరికింది, ఆ మాత్రం ప్రేమ వలకబోయొద్దా, ఎన్నాళ్ళు నీ చుట్టూ తిరిగాను కదా, ఎందుకు ఆ శివనారాయణ గారు 1,00,000 రూపాయల ఆస్తి కూడా నా పేరు మీద రాయలేదు, ఇంకెందుకు తిరగాలి, అసలే నా అయోమయం కొడుకు అని చెప్పి ఇక పారిజాతం అయితే లోపల అనుకుంటూ సరేలేవే ఇక నుంచి అలా తిరగనులే అని చెప్పి ఇక అంటూ ఉంటే సర్లే గ్రాని నేను వస్తాను అంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రాని ఏంటి ఇంత సైలెంట్గా రిసీవ్ చేసుకుంది, మామూలుగా గ్రాని అయితే అవునా ఆ దీపని అంతు చూస్తాను, ఆ దీపని పొడి చేస్తాను, లేపేస్తాను అనాలి కదా, కానీ అలా ఏం అనలేదే, ఎందుకు జోష్న ఇక పారిజాతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ రిపోర్ట్స్ ఎలాగైనా దొంగిలించాలని చెప్పి ఇక పారిజాతం అయితే ఇక రూమ్లోకి పడుకున్న జోష్న దగ్గరికి అయితే వెళ్ళి ఇక సైలెంట్గా డోర్ ఓపెన్ చేసి ఇక కాగితాలన్నీ తీసుకుని మెట్ల మీద నుంచి సైలెంట్గా వస్తూ ఉంటే ఇక అది గమనించిన జోష్న అయితే గ్రాని కాగితాలు ఇస్తావా లేదా అని చెప్పి ఇక ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇక హాల్లో కింద మీద పడి దొర్లుకుంటూ ఉంటారు. ఇక పారిజాతం అయితే నేనివ్వను, నువ్వంతా కూడా మోసం చేస్తున్నావు, నా మనవరాల్ని కాదని చెప్తున్నావు కదా పాపిష్టిదానా, నా మనవరాలు ఇకనైనా ప్రశాంతంగా ఉండనివ్వవే, ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకెంతమంది చూపించి నా మనవరాలి జీవితాన్ని అన్యాయం చేస్తాను, నేనివ్వను అంటూ ఇక కింద పడి దొర్లాడుతూ కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇక అది చూసిన శివనారాయణ అయితే పారిజాతం అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా హబాక్ అయిపోయి ఇక పైకి లేచి నిలబడుతూ ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆ చేతిలో కాగితాలేంటి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే ఓసే నీ వల్ల దొరికిపోయాం కదే, ఇప్పుడు కనుక ఈ కాగితాలు కనుక ఆ ముసలోడు చూశాడంటే మనల్ని నించున్న చోటే గొయ్యి తీసి పాతేస్తాడు, ఏమనుకుంటున్నావు, ఏదో ఒకటి చేసి తగలడు, మీ తాత నుంచి మనం తప్పించుకోవాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఓకే గ్రాని నేను ఏదో ఒకటి చేస్తాను, నేనేం చెప్పినా సరే దానికి తలకాయ ఆడించు, అంతేకాని నోరు తెచ్చి ఏదన్నా చెప్పావంటే నిన్ను తొక్కేస్తాను, ఏమనుకుంటున్నావు అని చెప్పి ఇక జోష్న అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇక నిజమైతే శివనారాయణకి ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడిపోతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా. ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్